మమతా బెనర్జీ రాజ్యాంగ పరిరక్షణ, లేకపోతే ప్రజాస్వామ్య పునరుద్ధరణ, అన్యాయాలను వ్యతిరేకించడం, మహిళలకి జరిగే అవమానాలను వ్యతిరేకించడం, మహిళల మీద అత్యాచారాలను వ్యతిరేకించడం, ఈ పదాలన్నీ వినగానే ఆవిడ హయాంలోనే కదా జరిగిందనిపిస్తుంది. రైట్. అప్పుడు ఆవిడ పడుకునుంది, ఇప్పుడు కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఆమె సువేందు అధికారి ప్రభుత్వం ఈడ్చిపెడితే 4 నెలలు కాలేదు, అప్పుడే ఆ ప్రభుత్వం మీద ఈ తరహా ఉద్యమానికి పిలుపునిచ్చింది ఈ నెల 21వ తారీఖున. అయితే ఆమె పిలిపించినటువంటి సందర్భంలో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసింది. 6 నెలల క్రితమే ఓకే అయినటువంటి రాజ్యసభ సభ్యురాలు రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీ తరఫున టికెట్లతో వీళ్ళిద్దరూ పోటీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో నేను చెప్తున్నాను, మమతా బెనర్జీగా చెప్తున్నాను, వాళ్ళతో పాటు ఇంకెవరన్నా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి, ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోండి, లోక్సభ సభ్యులు వెళ్ళిపోతారా వెళ్ళిపోండి, రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతారా వెళ్ళిపోండి. నేనైతే మాత్రం ఈ నెల 21వ తారీఖున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయబోతున్నాను, యాత్రలు చేయబోతున్నాను. ఆ తర్వాతన ఈ ప్రభుత్వం 2029తో కూలిపోతుంది, కేంద్ర ప్రభుత్వం. అప్పుడు నేను అధికారంలోకి వస్తాను, అప్పుడు రాష్ట్రంలో కూడా మళ్ళీ అధికారంలోకి వస్తానంటూ బీరాలు పోతుంది.